ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम नमो देवेति मूर्तये नमः। वंदे भारतीय उदयशकदाता विधाता वंदे लक्ष्मीकांत गणसस्य विश्वेश वंदे पार्वती वल्लभ परमेश विनाश युक्ति शक्ति रक्ति मुक्ति నివేదన్ 13/3/2026 శుక్రవారము రాశి చక్రము గ్రహస్థితులు గోచార ఫలితములు. మొదట మేషరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 8:57 నుండి 9:30 వరకు సమయం బాగున్నది. వీరికి నక్షత్ర బలము లేదు. 30% పనులు జరుగుతాయి. సోదర సోదరీమణులతో సమస్యలు వివాదాలు ఉంటాయి. ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. మీ తెలివి పని చేయదు. మధ్యాహ్నం 1 గంట వరకు దూర ప్రయాణాలు. దైవభక్తి మధ్యాహ్నం 2 తర్వాత రాత్రి 8 లోపల ధనలాభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 10:50 నుండి 11:30 వరకు మంచి సమయము. వీరికి నక్షత్ర బలము కలదు. 70% పనులు జరుగుతాయి. మధ్యాహ్నం 1:30 వరకు శరీర శ్రమ ఉండును. పనులు చేస్తారు. 2 నుండి 8 లోపల దూర ప్రయాణాలు ఉంటాయి. దురుపు వారితోనూ తల్లితోనూ మాట్లాడతారు. ధనలాభం ఉంది. దైవభక్తి ఉంది. దాన ధర్మాలు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 12:55 నుండి 13:30 వరకు మంచి సమయము. నక్షత్ర బలము వీరికి బాగుంది. శుభవార్తలు వింటారు. 70% పనులు జరుగుతాయి. సంసారంలో సరిగములు ఉంటాయి. భాగస్వామ్యంలో నష్టాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటాయి. ఆలోచనలు చేస్తారు. కష్టాలు మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయి. తదుపరి రాత్రి 8 లోపల సంతోష వార్తలు, దైవభక్తి, దైవ దర్శనాలు, ధనలాభము కలుగును. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 14:50 నుండి 15:30 వరకు బాగుంది. వీరికి నక్షత్ర బలము లేదు. 30% పనులు జరుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. రాత్రి 8 లోపల కలత్రం వలన పుణ్యము, దైవ దర్శనము ఉంటుంది. దాన ధర్మాలు చేస్తారు. భార్య లేక భర్త వలన లాభము పొందవచ్చును. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 16:57 నుండి 17:30 వరకు మంచి సమయము. నక్షత్ర బలము లేదు. 30% మాత్రమే పనులు జరుగుతాయి. సంతాన సమస్యలు ఉంటాయి. మీ బుద్ధి, మీ తెలివి పని చేయదు. తల్లి, భార్య ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. బయటి పనుల వల్ల ధనలాభము ఉండవచ్చును. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 18:57 నుండి 19:30 వరకు మంచి సమయము. వీరికి నక్షత్ర బలము కలదు. కలత్రం వలన ధనలాభము కలుగును. 70% పనులు జరుగుతాయి. కలత్ర సంతోషము ఉంది. భాగస్వామ్యంలో లాభాలు ఉన్నాయి. కోపం తగ్గించుకుంటే